సర్ ప్రక్రియ ఇట్స్ కాంట్రవర్షియల్ ప్రోగ్రామ్. నాకు ఒకటి అర్థం కాలేదు ఏంటంటే మన ఇంట్లో దొంగలు పడ్డారు అని చెప్తున్నారు. మన ఇంట్లో దొంగలు పడితే దొంగలకు ఓట్లు కట్ చేపిస్తామా? దొంగల్ని పోలీసులకు అప్పచెప్తామా? లేకపోతే దేశంలోకి వెళ్ళి బయటికి పంపించేస్తామా? దొంగలు పడ్డారు, ఎవరో పక్క దేశం వాడు మన దేశంలోకి వచ్చిరు అని అంటున్నారు. అది ఓటు కట్ చేసుడేంది భయ్? అని పట్టుకొని ఆయన దేశం కానీ పంపి వేరే దేశాలు నడుస్తలేవా? నీకు తెలియదా? ఇప్పుడు ఈ దేశము సరిహద్దులు ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? మీ గవర్నమెంట్ కాదా? మరి మీరు 12 ఏళ్ళ నుంచి మంచి సెక్యూరిటీ పెట్టుకొని మంచి బార్డర్గా మీరు ఎన్ఫోర్స్ చేస్తే దొంగలు లోపలికి ఎట్లా వచ్చిర్రు? వాళ్ళు వచ్చి మరి ఆధార్ కార్డు ఇంకోటి వగేర తీసుకుంటామన్నా మీరేం చేస్తున్నారు? అవన్నీ ఇచ్చిండ్రు. ఓటర్ ఐడి కార్డు ఇచ్చినోడివి నువ్వే, ఆధార్ ఇచ్చింది నువ్వే. మళ్ళీ ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు కట్ చేస్తా అని చెప్పి ఓళ్ళని తమాషా చేస్తున్నావు. తద్వారా యావత్తు భారతీయుల్ని నన్ను కూడా మళ్ళీ నిన్ను ప్రూవ్ చేసుకో, నువ్వు ఇండియన్ అని అడుగుతున్నారు కదా. హూ ఆర్ యూ? నువ్వు ఓడి మమ్మల్ని అడగడానికి? దొంగలు పట్టుకునే చేతగాక మంచోళ్ళని సంతరిస్తున్నావు నువ్వు. ఇది సార్ ఇవాళ సగటు భారతీయుడిని నువ్వు నిజంగా భారతీయుడువా అని అడుగుతున్నాడు మోడీ. అంత దౌర్భాగ్యం. నీ దేశంలో, నీ ఊర్లో, నీ ఇంట్లో నీ ఐడెంటిటీ అడుగుతుంది గవర్నమెంట్. దాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం, ఖండించాల్సినటువంటి అవసరం ప్రతి భారతీయుడికి ఉన్నది. అది ఈ మతము ఆ మతము వగేర కాదు. వీళ్ళు చేసే దౌర్భాగ్య పనులు అన్నిటికీ ఒక మతం అనే ఒక ముసుగుదోడికి దాన్ని మార్కెట్లోకి వదులుతున్నది. నేను అనుకుంటా ఈసారి అనే ప్రోగ్రామ్ కూడా పెట్టి మనందరినీ బిజీ చేసి అటేదో ఎక్కపోతున్నట్టున్నారు. ఇప్పటిదాకా ఎక్కపోయారు. దేశంలో ఏడ పైసలు కనబడతలేవు. ఓ దగ్గర పైసలు లేవు. మన నిజామాబాద్ దగ్గర అయితే అసలే లేవు. ఒక్క దగ్గర దందా నడుస్తలేదు. పైసలన్నీ ఏమైనా అంటే వాళ్ళు ఎక్కపోతున్నారు అంటారు. అది దేశంలోనే లేదు, దేశం దాటిచ్చేస్తుంది. ఓళ్ళు ఎత్తుకపోతున్నారు, ఎటెత్తుకపోతున్నారు, ఏడ దాచిపెడుతున్నారు అర్థమైతే లేదు. మరి అందరికంటే ఎక్కువ విదేశాలు తిరుగుతున్న వాళ్ళు ఓళ్ళు మీకు నాకు అందరికీ తెలుసు. మరి వాళ్ళే ఎత్తుకపోయి ఆడైనా పెట్టేస్తున్నారు చెప్పడం నాకు తెలుసు. ఇది సార్ మీద నాకు ఉన్నటువంటి అభిప్రాయం. దీనికి గాను చాలామంది మేధావులు దీన్ని ప్రతి రాష్ట్రంలో 80 లక్షలు 90 లక్షలు కోటి 20 లక్షల ఓట్లు తీసేస్తున్న వీళ్ళందరినీ ఒక తాటి